తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేతను ఆదుకోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం చూపించిన వివక్ష నేతనల పాలిట శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్ చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయాయి. అంతేకాక కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో టెస్కో సంస్థ కొనుగోళ్లు నిలిపివేసింది. దీంతో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఓట్ల రాజకీయంతో చేనేతకు ఆధారం తెగుతోంది. తెలంగాణలో సుమారు 1,50,000 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. దీనికి తోడు చేనేతకు రిజర్వ్ చేసిన వస్త్రాలను సైతం దర్జాగా పవర్లూంపై నేస్తుండటంతో తెలంగాణ కీర్తి కిరీటంలో మాణిక్యాల్లాంటి చేనేత వైభవం కళావిహీనమవుతోంది. చేనేత వ్యవస్థను బాగు చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూలుపై 40% సబ్సిడీ హామీని అమలు చేయలేదు. థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వడం మానేసింది. దీనికి తోడు నేతన్నపై ముడి సరుకుల ధరల భారం కూడా పడింది. ఇక థ్రిఫ్ట్ ఫండ్ కింద 50% సంఘాలు చెల్లిస్తే మరో 50% సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చినా నిలబెట్టుకోకపోవడంతో నేతన్న నెత్తిన పిడుగుపడ్డట్టయింది.